గ్లోబల్‌గా వచ్చేప్పటికి షామీ వచ్చేప్పటికి రెడ్మీ 17 4జీని, రెడ్మీ 17 5జీని అయితే లాంచ్ అయితే చేసింది. ఆల్రెడీ నేను రెడ్మీ 17 5జీకి సంబంధించిన ఒక ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే ఛానల్లో అయితే చెక్ చేయండి. ఇప్పుడైతే మనం రెడ్మీ 17 4జీ గురించి అయితే మాట్లాడుకుందాము. 2026లో వీళ్ళు 4జీ ఫోన్ తీసుకొచ్చారు. ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ స్పెసిఫికేషన్స్ విన్నారంటే మీరైతే షాక్ అయిపోతారు. డిస్ప్లే సైజ్ వచ్చేవాటికి 6.9 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీరంతా నిజమే, హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. 825 నిట్స్ హై బ్రైట్నెస్ నిట్స్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో కెమెరాస్ వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 50 MP మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి డైనమిక్ RGB లైట్ అయితే ఇచ్చారు, రింగ్ లైట్ లాగా. ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి కెమెరా బ్యాక్ సైడ్. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 8 MPతో అయితే వస్తుంది. మ్యాక్సిమం ఇది కూడా వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేప్పటికి మీడియాటెక్ హీలియో G91 అల్ట్రా ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. గేమింగ్ అయితే అసలు పనికిరాదు, ఇది మైండ్లో నుంచి తీసేయండి. ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR4X ర్యామ్తో అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్లో స్టోరేజ్ టైప్ అంటే మీరైతే షాక్ అయిపోతారు. eMMC 5.1తో అయితే వస్తుంది స్టోరేజ్ టైప్. అసలు స్పీడ్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. UFS 2.2 అయినా ఇవ్వాల్సింది, మరీ దారుణంగా అయితే ఇచ్చారు. 7,000-6,000 రూపాయల ఫోన్స్లో వచ్చింది ఇది. నేను ఎందుకు లేదు, దాని గురించి మాట్లాడతాం కూడా అనవసరం. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేపాటికి 7500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. 22.5 వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఈ ఫోన్లో వచ్చేపాటికి. ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేప్పటికి IP64తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చారు ఈ మొబైల్లో వచ్చేపాటికి. ఈ ఫోన్లో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే డ్యూయల్ 4G అయితే ఉంది, వైఫై అయితే ఉంది, బ్లూటూత్ 5.4తో అయితే వస్తుంది, NFC కూడా ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. సెన్సార్స్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు డిస్ప్లే మీద, నేను మీకు డీటెయిల్గా మెన్షన్ చేశాను ఈ ఫోన్లో ఏం సెన్సార్స్ వస్తున్నాయి అనేది. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేపాటికి HyperOS 3తో అయితే వస్తుంది. Android 16తో అయితే రన్ అవుతుంది. కంపెనీ క్లైమ్ చేస్తాం వచ్చేపాటికి మాత్రం 2 years పాటు అయితే OS అప్డేట్స్, 4 years పాటుకి వచ్చేపాటికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేప్పటికి టోటల్ 4 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. బ్లాక్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, పర్పుల్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ అయితే లాంచ్ చేశారు. పర్సనల్గా నాకైతే గ్రీన్ కలర్ అయితే బాగా నచ్చింది. ఈ ఫోన్ ప్రైజింగ్ వచ్చేప్పటికి గ్లోబల్గా బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 4GB RAM 128GB అయితే తీసుకొచ్చారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర 15,600 వరకు అయితే పెట్టారు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ప్రైజింగ్ వచ్చేపాటికి. కానీ ఇండియాలో అయితే ఆ ప్రైజింగ్ తీసుకురారు. తీసుకొస్తారు, నాకు అది కూడా భయంగానే ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన ఆ ప్రైజింగ్లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఆ ప్రైజింగ్లో ఈ ఫోన్ వస్తే మాత్రం నేను ఇంకేం మాట్లాడను. అసలు ఈ ఫోన్లో ఏం లేదు. 8,000 10,000 లోపు వస్తే ఒక లుక్కే వచ్చేమో, కానీ అసలు ఆ ఫోన్లో ఏం లేదు. అసలు అంత డొల్లే, గేమింగ్కి పనికిరాదు, డిస్ప్లే ఏం లేదు, ఒక బ్యాటరీ తప్పించి ఈ ఫోన్లో ఏం కనపడట్లేదు నాకు. ఆ బ్యాటరీ ఒకటే కనపడుతుంది. ఫోన్ అసలు హ్యాంగ్ అయిపోద్ది. అసలు నేను మాట్లాడటం కూడా అనవసరం, కానీ దీని గురించి అయితే మాట్లాడను. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తామైతే మర్చిపోమకండి.